హాస్పిటల్లో జాయిన్ చేశారో ఆ హాస్పిటల్ దగ్గరే ఉన్నాము. హాస్పిటల్ లోపలికి వెళ్ళి శ్రీజాతోటి మాట్లాడించే ప్రయత్నం చేసే మూమెంట్లోనే శ్రీజా తల్లి కూడా నిందితురాలు సిరి కూడా ఇక్కడే ఉన్నారు. సిరినే ఇక్కడ ఉంది కాబట్టి డైరెక్ట్గా తననే అడగడం జరిగింది. ఎందుకు సచిన్ మీద నీ కూతురు మీద అటాక్ చేశారు, ఎందుకు కొట్టారు అని అంటే కూడా ఆ తల్లి మరి ఆవేదన అనాలా ఆక్రోశం అనాలా తెలియదు, కానీ తను ఒకటే చెప్పుకొచ్చారు, అవును నా కూతుర్ని కొట్టుకునే హక్కు నాకు లేదా, నా కూతురు తప్పు చేస్తుంది, నా కూతురు తప్పు చేయడం నేను చూశాను, 1 సంవత్సరం క్రితము ఆ శ్రావణ్ అనే వ్యక్తిని చూశాను, మళ్ళీ ఈ మధ్య నేను చూస్తూ ఉన్నాను, నా కూతురికి ఎన్నిసార్లు చెప్పినా కానీ తనతో తిరగడం మానలేదు, కాబట్టి నా కూతుర్ని నేను చాలా ఘోరంగా కూడా నేను కొట్టుకున్నాను, అది తప్పెలా అవుతుంది అని చెప్పేసి కూడా మరి ఆ సిరి నిందితురాలు అయితే చెప్తూ ఉంది. అదేవిధంగా ఇంకొక విషయము, మరి ఎందుకు సచిన్ మీద దాడి చేశారు, మీ కూతుర్ని మీరు కొట్టారు వాస్తవమే, కానీ ఆ సమయంలో సచిన్ కి ఎలా తెలిసింది అని కూడా అడిగే ప్రయత్నం చేశాము. వచ్చాడు అనేది శ్రవణ్ సాయి ఎందుకు వచ్చాడు అనేది రైట్. శ్రావణ్ శ్రావణ్ ఎందుకు వచ్చాడు, ఎప్పుడు వచ్చాడు, ఎలా వచ్చాడు అని అడిగిన క్రమంలో కూడా ఆ తల్లి మాట దాటేసి నా కూతుర్ని నేను కొట్టుకుంటున్నప్పుడు నా కూతురు ఫోన్లో నుంచి మెసేజ్ చేసిందా, ఎలా చేసింది అనేది మీకు అనవసరము, ఫోన్ కాల్ ద్వారా చేశామా అనేది మీకు అనవసరము, ఇంకొక విషయం ఏంటంటే నా కూతుర్ని నేను కొడుతున్నాను అని చెప్పేసి కూడా తనకు సమాచారం అందింది అనేది ముఖ్యం కాదు. అన్ని నేను 2 డేస్లో బయటకు వస్తాను, 2 రోజులలో బయటకు వచ్చినాక నేను చెప్తాను మీకు ఏది పడితే అది మీరు రాసుకుంటున్నారు అని కూడా మీడియాను కూడా నిలదీస్తుంది అక్కడ నిందితురాలు. అదే కాకుండా అక్కడికి శ్రావణ్ రావడంతో మరి ఎందుకు తన మీద అటాక్ చేశారు అని అంటే, నా కూతుర్ని నేను కొట్టుకుంటున్నప్పుడు గండిపేట చెరువు దగ్గర నా కూతురుతో కలిసి ఉన్నాయి, ఆ క్షణాలు నేను నా కల్లారా చూశాను, ఏ తల్లి మాత్రం ఓర్చుకుంటుంది అని చెప్పేసి కూడా మరి ఇక్కడ నిందితురాలు చెప్తుంది. ఆ క్షణం చూసిన తర్వాతే నా కూతురు ప్రెగ్నెంట్ అయింది, ఇప్పుడు 4 months ప్రెగ్నెంట్. కాబట్టే ఇంకొకటి, వాళ్ళు పెద్ద కులం వాళ్ళు, ఈ మాట వాడొచ్చో లేదో కానీ నిందితురాలు చెప్తూ ఉన్నారు, వాళ్ళ పెద్ద కులం వాళ్ళు, వాళ్ళ పెద్ద నాన్నకు కూడా నేను ఫోన్ చేయడం జరిగింది, ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చినప్పుడు మేము డబ్బున్న వాళ్ళము అని చెప్పేసి మమ్మల్ని బెదిరించారు, వాళ్ళ డబ్బు వాళ్ళ దగ్గరే పెట్టుకొని మాకేమన్నా ఇస్తారా, వాళ్ళకి ఆస్తులు ఉన్నాయేమో నాకు తెలీదు, తల్లి తండ్రి లేని అనాథవాడు, అయినప్పటికీ కూడా వాళ్ళు మమ్మల్ని బెదిరించారు కాబట్టే దూరంగా ఉండమని నా కూతుర్ని హెచ్చరించాను, అయినా మాట వినలేదు కాబట్టి నా కూతుర్ని నేను కొట్టుకుంటున్నాను అని మరి సిరి మాత్రం ఇక్కడ నిందితురాలు చెప్తూ ఉంది. నిందితురాలు ఇప్పుడైతే టీసీలో వర్క్ చేసే అతనితోటి కూడా తను రైల్వే ఉద్యోగి అయినప్పటికీ తనతో సహజీవనం 6 సంవత్సరాలుగా ఇక్కడే ఉంటుంది. ప్రస్తుతం అతన్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆరోగ్యం ఎలా ఉంది? ఎందుకంటే ఆమెతో మాట్లాడిన సందర్భంలో ఆమె ఒక మాట అడగడం జరిగింది, శ్రీజ ఆరోగ్యం ఎలా ఉందని చెప్పి అడిగినప్పుడు ఒక్కొక్క మాట దాటేసే ప్రయత్నం చేశారు సిరి. అసలు ఎలా ఉందంటే తన ఆరోగ్యం? సిరికి మాత్రము విపరీతంగా దెబ్బలతో తను అల్లాడిపోతుందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే తనను ఎక్కడ టచ్ చేసినా కానీ నన్ను టచ్ చేయొద్దు, నాకు ఒళ్ళంతా నొప్పిగా ఉంది అని చెప్పేసి మరి శ్రీజ మాత్రం చెప్తూ ఉంది. ఎందుకు అంత దారుణంగా కొట్టారు అని సిరిని కూడా అడగడం జరిగింది నిందితురాల్ని. అడిగినప్పటికీ కూడా ఆ తల్లి చెప్తోంది, అవును నా కూతుర్ని నేను కొట్టుకున్నాను, ఒళ్ళంతా మొత్తం ఛిద్రవద్రం అయ్యేలాగా కూడా కొట్టాను, ఆ టైంలో నాకు తెలియలేదు, పక్కనే ఉన్న బ్యాట్ తీసుకున్నాను, కొట్టేశాను, మాట వినలేదు కాబట్టి ఆమె చెయ్యి ఫ్రాక్చర్ అయింది, తనకు నడుము దగ్గర కూడా వీపులో కూడా గాయాలైనట్టుగా కూడా చెప్తూ ఉన్నారు డాక్టర్లు కూడా. ఆ నిందితురాలు కూడా అదే చెప్పింది. అదే విధంగా కూడా శ్రీజ కూడా నాకు పెయిన్ ఉంది, వాళ్ళంతా కూడా బాగా నొప్పులుగా ఉంది, నన్ను ముట్టుకోవద్దు అని చెప్పేసి కూడా తను చెప్తూ ఉంది. అలా టచ్ చేసినా కానీ పెయిన్ అంటోంది తన పరిస్థితి అయితే అలా ఉంది, తను కోలుకోవడానికి ఇంకా కొంచెం టైం పడుతుంది అని డాక్టర్లు కూడా చెప్తూ ఉన్నారు. అదే విధంగా ఈ నిందితురాలు మాత్రం చెప్తుంది, తను కోలుకోకపోయినా ఇంకా నేను డబ్బులు పెట్టుకొని ట్రీట్మెంట్ చేయించుకుంటా నా కూతురికి, కానీ నేను ఎందుకు శ్రావణ్ మీద దాడి చేశాను అని చెప్పేసి మాత్రం మీకు ఇష్టం వచ్చినట్టుగా మీరు రాసుకోవద్దు అని చెప్పేసి మీడియాకి కూడా సవాల్ విసురుతోంది అక్కడ సిరి. మరి తను ఒక బ్యూటీ పార్లర్ నడుపుతూ ఉంది, తను అదే మాట చెప్తున్నారు పదే నేను తట్టుకోలేకపోయాను.
ఇటు శ్రీజ తల్లి శ్రీ ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్ గా మాట్లాడింది. ఆ కాన్వర్సేషన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో ఇందాక మాట్లాడుతూ కాన్వర్సేషన్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దామని చెప్పి మీకు చెప్పున్నా. ఒకసారి ఆ కాన్వర్సేషన్ ని చూద్దాం. శ్రీజ తల్లి శ్రీతో ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా మాట్లాడింది. ఆ రోజు ఏం జరిగింది, అసలు ఎందుకు శ్రీజ విషయంలో, మరీ ముఖ్యంగా శ్రవణ్ని ఎందుకు చంపేసింది, ఎందుకు కొట్టాల్సి వచ్చింది, ఎందుకు దాడి చేసింది, ఆ కుటుంబం ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది, వీళ్ళ వ్యవహారం ఏంటివి, తనకేమని తెలుసు, ఎప్పటి నుంచే పరిచయం, ఎన్నిసార్లు ఆ వ్యక్తిని అంటే ఇటు శ్రవణ్ని కలవడమో చూడడమో వాడో ఇటువేవి, వాళ్ళ విషయం ఎంతవరకు తెలుసు, ఇవన్నీ కూడా తన కాన్వర్సేషన్లో చెప్పుకొచ్చింది. శ్రీజ తల్లి శ్రీ ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడుతున్నప్పుడు ఈ అంశాన్ని చెప్పుకొచ్చింది. ఇంతకీ ఆమె ఏమంది ఇంకోసారి చూద్దాం. ఏం జరిగింది అనేది మాట్లాడదాం. ఎలా జరిగిందని చెప్తాను. ఓకే, ఇప్పుడు నేను పిలిపించానని చెప్తున్నాను. అది నాకు అసలు వాడు శ్రావణ్ అనేవాడే. ఇది నేను సెకండ్ టైం చూడటం. ఓకే, ఫస్ట్ టైం 7 months బ్యాక్ పాప దగ్గరకు వచ్చాడంట, కాలేజ్ దగ్గరికి. ఆమె ఇంటికి రాలేదు. 4:30 అయిపోతుంది, ఎర్లీ మార్నింగ్. మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళాం, మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో. అక్కడ పాప మిస్ అయిందని ఇచ్చాము. తర్వాత వాళ్ళ పెద్దనాన్న వాళ్ళని పిలిచాము, మాట్లాడాము, వార్నింగ్ ఇచ్చాము. ఓకే, వాడేదో పెద్ద క్యాస్ట్ అది ఇది అని అంటున్నాడు. వాడి క్యాస్ట్ తో నాకు పని లేదు. ఓకే, వాళ్ళకి డబ్బు ఉంటే వాళ్ళ దగ్గర ఉంచుకోమనండి, నా దగ్గర ఉంటే నా దగ్గర ఉంటది. నీ దగ్గర ఉంటే నువ్వు నాకు ఇవ్వవు కదా. ఓకేనా, ఎవరిది వాళ్ళకే ఉంటది. ఓకే, మీకు ఇష్టం వచ్చినట్టు రాసుకోవడం కాదు. ఓకే, నేను చెప్తాను, మీరు రాసుకుందరు కానీ మీకు వచ్చినట్టు గుద్దుకోండి. ఓకే, నేను ఎల్లుండే వస్తాను. పోలీస్ స్టేషన్ వచ్చినాక పోలీస్ స్టేషన్ లో నేను సంవత్సరం నుంచి అమ్మాయిని నేను కలవలేదు అని చెప్పి పాపను కలవకుండానే కడుపు వచ్చేసిందా? గండి మైసం దగ్గర పార్క్ లో చేస్తారా? రాత్రి 11 అయినా కూడా నేను షాప్ బంద్ చేసుకుని వస్తుంటే కూడా గల్లీలో ఉంటే నాకు ముఖం తెలియదు, కానీ నా కూతురు ముఖం నాకు తెలుస్తుంది కదా. ఎవరో ఒక మనిషి అక్కడ తన కోసం వెయిట్ చేస్తున్నాడని తెలుస్తుందా తెలీదా? ఏంటమ్మా ఎవరు అని అంటే, కాదమ్మా గల్లీలో మా నాకు ఫ్రెండ్స్ ఉంటారు కదా. అలా అని ఈ అమ్మాయి కవర్ చేసింది. ఎందుకంటే ప్రాబ్లం వాడెవడో కాదు, ప్రాబ్లం నా కూతురు అని నేను అనుకుని నా కూతురుని కొట్టా. ఓకే, ఎవరితోనే నాకు పని లేదు కదా. మీ పాపను కొడుతుంటే తను ఎలా వచ్చారండి? అబ్బాయి ఎట్లా వచ్చాడు? ఇప్పుడు అది ఎక్స్ప్లెయిన్ చేయమని అంటే మామూలుగా తనకు తెలియదు కదా, మీ పాప మీద మీరు సీరియస్ అవుతున్నారు కదా, అంటే తను ఎందుకు వచ్చాడు? నా పిల్లని నేను కొట్టుకుంటే నాకు ప్రాబ్లం కాదు కదా. అవును, అవునా? ఎస్, నా కూతుర్ని కొట్టుకుని నా కూతుర్ని కొట్టుకున్నా నాకు ప్రాబ్లం. నేను చెప్తాను. పాప కండిషన్ ఎలా ఉంది? పాప కండిషన్ కి ఏమన్నారు డాక్టర్లు? పాప కండిషన్ ఎలా ఉందన్నారు? చెప్తాను అన్నారు, ఇంకా చెప్పలేదు. రైట్, అది ఆ కాన్వర్సేషన్ మీరు చూసారు. ఇటు శ్రీజ తల్లి శ్రీతో ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా మాట్లాడినప్పుడు తను చెప్పుకొస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే మధ్యలో కాస్త గట్టిగా మాట్లాడే ప్రయత్నం చేసింది. మీరు ఏది పడితే అది రాసుకోవద్దు అంటూ చెప్పుకొస్తున్నాయి. సో ఈ క్రమంలో అసలు ఏం జరిగింది? ఇటు శ్రీ అంటే శ్రీజ తల్లి శ్రీ, అలాగే శ్రవణ్